హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని మార్పు అనే ఒక కథను వినేద్దామండి. 3 లాంతర్ల జంక్షన్ వద్ద ఒక పాన్ షాప్ ఉంది. పక్కనే పండ్ల కొట్టు కూడా ఉంది. పాన్ షాప్ వాడికి కుళ్ళుబోతుతనం ఉండేది. ఎప్పుడూ ఇతర షాపులపై ఏడవటమే తప్ప తన వ్యాపారం బాగుందని సంతోషించేవాడు కాదు. పళ్ళ కొట్టువాడు చాలా మంచివాడు. ఉపకారమే తప్ప ఇతరులకి అపకారం తలపెట్టని మనిషి. ఒకనాడు రాత్రి కొట్టు కట్టే సమయానికి బీట్ కానిస్టేబుల్ డ్యూటీ దిగి ఇంటికి వెళ్తూ పళ్ళ దుకాణానికి వచ్చి బత్తాయిలు ఎలా ఇస్తున్నావు అని అడిగాడు. జత 10 రూపాయలండి చెప్పాడు పల్లవాడు. ద్రాక్ష పళ్ళు ఎలా అని మళ్లీ అడిగాడు కానిస్టేబుల్. కిలో 25 రూపాయలండి అన్నాడు పల్లవాడు. బేరం మధ్యలో పాన్ షాప్ వాడు వెటకారంగా, కానిస్టేబుల్ గారికి బేరమేంటి, పట్టుకెళ్ళండి, ఓ 4 బత్తాయిలు ద్రాక్ష పళ్ళు రుచి చూడండి అంటూ చిన్న ద్రాక్ష పళ్ళ గుత్తి కానిస్టేబుల్ చేతిలో పెట్టాడు. కానిస్టేబుల్ ఓ 2 పళ్ళు నోట్లో వేసుకుని చప్పరించి, అబ్బా పుల్లగా ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు వద్దు, 4 బత్తాయిలివ్వు అని కానిస్టేబుల్ డబ్బులకి జేబులో చేయి పెట్టేసరికి, మీరు డబ్బులివ్వటమేమిటండి, హాయిగా ఇంటికి వెళ్ళండి అన్నాడు పాన్ షాప్ వాడు. కానిస్టేబుల్ని అడగలేక పాన్ షాప్ వాడితో శృతి కలిపాడు మొహమాట పడుతూ పల్లవాడు. అయినా కానిస్టేబుల్ డబ్బులిచ్చి బత్తాయిలు తీసుకువెళ్లాడు. నమస్తే బాబయ్య, ఉంటాను అన్నాడు పల్లవాడు. 2 రోజులు గడిచాయి. ఒకనాడు ఆ కానిస్టేబుల్ తన తోడు స్నేహితులతో కలిసి పాన్ షాప్ వాడి దగ్గరకొచ్చి, మా వాడికి బన్స్ కావాలి, ఎంత అని అడిగాడు. ఒక్కటి 10 రూపాయలండి చెప్పాడు పాన్వాడు. 2 బన్స్ ఇవ్వు అన్నాడు. కానిస్టేబుల్ తన స్నేహితుల జోబులో నుంచి డబ్బులు తీయబోతుండగా, ఎందుకు, మనోడే, డబ్బులు అక్కర్లేదు అని మొదట కానిస్టేబుల్ దర్పంగా అనేసరికి పాన్ షాప్ వాడికి నోట్లో నుండి మాటలు రాలేదు. చెరపకురా చెడేవు అని పెద్దలు ఊరకనే అనలేదు, నాది నాకే తగిలింది అని మనసులో అనుకుని, అయ్యా అసలే బేరాలు లేవు, నాకు పోటీగా మరో పాన్ షాపు వచ్చింది, క్షమించి డబ్బులివ్వండి మొహమాటం విడిచి అడిగాడు. నీకు బుద్ధి రావాలనే అలా అన్నాను. ఎదుటివారిదైతే చులకన, మనదైతే గట్టి అనే భావం మంచిది కాదు. రోజంతా కష్టపడి మీ కష్టం మాకెందుకు, ఇదిగో నీ డబ్బులు తీసుకో అని మొదట కానిస్టేబుల్ డబ్బులిప్పించి వెళ్లారు. ఆనాటి నుండి ఏ వ్యాపారస్తుణ్ణి ఏమీ అనకుండా తన పద్ధతి మార్చుకున్నాడు పాన్ షాప్ వాడు. మనకి లేదని ఏడిస్తే ఒక్క కన్నే పోతుందంట, ఎదుటివాడికి ఉన్నదని ఏడిస్తే 2 కళ్ళు పోతాయంట అనేది ఒక సామెత. పక్కవారి ఎదుగుదలను చూసి ఏడవటం కంటే మన ఎదుగుదల ఎలాగా అని ఆలోచిస్తే సరిపోతుంది. ఇంకా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.